ఇప్పుడు వారు వచ్చిన సూట్ మనకిచ్చిన అది డేటాలో ఆల్రెడీ పెట్టించి నేను సర్టిఫికేట్ పెట్టమని చెప్పినారు. ఇప్పుడు మొత్తం కమిషనర్ గారికి మనం పంపించి ఆన్లైన్ వచ్చిన ఆయనతో ఎండార్ చేసి పీజీఆర్ఎస్ ద్వారా గవర్నమెంట్ పంపించేస్తాం. ఇప్పుడు ఇంకా మన ప్రభుత్వం డబ్బులు ఇలే, మీరు ఆన్లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఇదైపోయినాక మధ్యలో అడిగారు మాట్లాడినాక. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా చేనేత రంగాన్ని గత ప్రభుత్వంలో ఏదో ఒక్క పేరుతో ఒక్క స్కీమ్ ఇచ్చినట్టుగా ఇచ్చి, అది కూడా నెల నెలా ఇచ్చేది కలిపి ఒకటే సంవత్సరం ఇచ్చి సర్వనాశనం చేశారు. అంటే ఈరోజు చేనేత రంగంలో ఒకసారి మీరు చూస్తే దాదాపుగా ఇళ్లు కానీ పెన్షన్లు కానీ అదే రకంగా వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి అత్యంత కీలకము ఎమ్మెగనూరులో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్, నేను ఎప్పటి నుంచో మా తండ్రి గారు చెబుతున్నటువంటి అపరెల్ పార్కు, టెక్స్టైల్ పార్కు, ఇవన్నీ కూడా ఆ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక శాంక్షన్ చేస్తే దాన్ని రాజకీయ దురుద్దేశంతో అదే భూమిలో పట్టాలిచ్చి ఆ పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర వైసీపీ పార్టీ. ఈ రోజు మళ్లీ అదే విధంగా చూస్తే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ వారి సహకారంతో ప్రత్యేక దృష్టి పెట్టి చేనేతలకు సంబంధించి ఈరోజు కరెంటు 200 యూనిట్లు, అదే రకంగా 500 యూనిట్స్ ఏదైతే ఉందో పవర్ లూమ్స్ కూడా సబ్సిడీ ఇచ్చి మళ్ళీ ఒక చరిత్ర యువగళ రథసారథి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పిన మాటని ఈరోజు సాకారం చేసుకోవడం జరిగింది. ఇదే వార్డులో నేను నడుస్తూ పోతున్నప్పుడు చేనేత మహిళలు వారి ఇంటింటికి పోయి మేము నెంబర్లు పెట్టుకుని అడుగుతున్నాం, ఏ రకంగా సమస్యలు ఉన్నాయి, సాంకేతికంగా ఏదైనా సమస్య ఉందా, బిల్లులు పడేటువంటి దాంట్లో ఈరోజు ఫ్రీగా. మీరు ఇంకొకటి కూడా గమనిస్తే చేనేతలే కాదు, గత ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంబంధించి సిగ్గు లేకుండా 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. విపరీతమైనటువంటి బరువు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద మోపారు. ఈ రోజు చేనేత రంగంలో ఏదైతే ఎలాగా సబ్సిడీ ఏదైతే ఇస్తున్నామో అదే విధంగా ప్రత్యేకంగా ఈ రోజు ఒక్క 19-20 నెలల పాలనలో ₹1 కూడా కరెంటు ఛార్జీ పెంచిన దాఖలాలు లేవు. ఈరోజు గర్వంగా చెప్తాం ఈ మాట. కానీ దురదృష్టం ఏమంటే వైసీపీ పార్టీ ఒక అజెండా ఎట్లా ఉంటుందంటే బొమ్మిని తిమ్మి చేసినట్టు, తిమ్మిని బొమ్మి చేసినట్టు విష ప్రచారం చేయడంలో వీళ్ళు విపరీతంగా నైపుణ్యం పొందినారని చెప్పడానికి నాకు ఎటువంటి అతిశయోక్తి కాదు. నేను కారణాలు చెప్తాను ఎక్కడెక్కడి నుంచి ఏదనేది. మొట్టమొదటి కారణం తీసుకుంటే రాజధాని ఉదాహరణ. అమరావతి రాజధానిని ఒప్పుకొని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే ఊర్లో నేను ఇల్లు కూడా తీసుకుంటున్నా, నాకేం అభ్యంతరం లేదని శాసనసభ సాక్షిగా చెప్పి అధికారంలోకి రాగానే మాట మార్చి 3 రాజధానులని చెప్పాడు. 2 ఉత్తరాంధ్ర విశాఖ ప్లాంట్ ఎన్నిసార్లు చెబుతున్నాం, ఆ విశాఖ ప్లాంట్కు సంబంధించి ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి ప్రైవేటీకరణ జరగడం లేదు అని చెప్పి లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రులు వచ్చి స్వయంగా చెప్పినా లేదు జరుగుతుందట, ఏదో అపోహ కల్పించి ఏ రకమైన అనుమానాలు సృష్టించడం అనేది ఈ పార్టీ అజెండా. ఈరోజు మళ్ళీ ఇక్కడ కూడా ఎమ్మెగనూరులో వచ్చినప్పుడు మీరు చూస్తే చేనేతలు ఈరోజు ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెగనూరు వీవర్ కోఆపరేటివ్ సొసైటీ మీద నేను ప్రత్యేకంగా నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏ చేనేత కళాకారులు అయితే ఉన్నారో 1000 మంది ఉన్నటువంటి ఆ సొసైటీని 200 కుదిచ్చారు. నిన్న మీరే సాక్ష్యం. ఎంతమంది జనరల్ బాడీకి వచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. 210 మంది 220 మందిలో వస్తే ఆ 210 మంది వ్యతిరేకించినారని వీళ్ళే రికార్డెడ్గా ఒప్పుకుంటున్నారు. అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఈరోజు పొద్దున్నే సాక్షి పేపర్ చూడంగానే ఎమ్మెల్యేకు జలక్కు, ఎమ్మెల్యేకు పాపం ఓట్లు వేసిన చేనేతలు ఏది కూడా వ్యతిరేకం చేశారని.
ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బుట్టా రేణుకమ్మ గారు వైసీపీ పార్టీ నాయకులు, ఎవరైతే వేల మంది ఉన్న సొసైటీలో నుంచి బయటికి పోయినటువంటి చేనేతలందరూ ఎన్ని వేల మంది ఉన్నారు, ఆ చేనేతల ఓట్లు మీకు పడలేదు. పడినటువంటి ఓట్లు ఎవరికైతే ఉన్నాయో ఎమ్మెల్యే గారికి ఈరోజు చేనేతలు ఇంతమంది వేల మంది ఈరోజు చేనేత కులస్తులందరూ పెద్ద మెజారిటీ చేశారంటే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారని మీరు చెబుతున్న వ్యక్తులు ఎవరైతే పాపం అమాయకులు ఉన్నారు,